హాయ్ యువర్స్, ఎలా ఉన్నారు? మీరు ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. వెల్కమ్ టు ఆస్ని సుధా ఆల్ ఇన్ వన్ ఛానల్కి. నేను మీ ఆస్ని సుధాకర్. ఇప్పుడు వచ్చేసి మా అమ్మ వాళ్ళ ఇంటికాడ నుంచి అత్త వాళ్ళ ఇంటికి వెళ్తున్నానండి. అత్తయ్య గారి ఇంటికి వెళ్ళేలాగా కోటి పిల్ల వెళ్దామని ఇలా వచ్చామండి. గోదావరి అయితే ఇక్కడ చాలా ఫుల్గా ఉంది. అందుకు మేము పసుపు కుంకుమ కూడా అట్టుకుని వచ్చాము. పసుపు కుంకుమ వేసుకుని అలాగే కొబ్బరికాయ కొట్టి దండం పెట్టుకుంటున్నామండి. ఇలాగా మేము ఇద్దరం వేసాము. మా అక్క మా బావగారు కూడా వేశారు. ఇలా పసుపు కుంకుమ వేసేసి అలాగే అవ్య చేత కూడా పసుపు కుంకుమ వేయించామండి. మా జోషి పేరు మీద కూడా వేసేసి అలా దండం పెట్టుకున్నాం. తర్వాత వచ్చేసి కొబ్బరిగా కొట్టు కూడా మేము దండం పెట్టేసుకున్నామండి. దండం పెట్టుకున్నాక కొంచెం పొద్దులు గారు వచ్చి వెనకాల మంత్రాలు అవి చదివారండి. మంత్రాలు చదివి దానికి ప్రకారంగా ఆయన ఏం చేయమంటే అది చేసేసి దండం పెట్టుకున్నామండి. గోదావరి అయితే చాలా చాలా అందంగా ఉంది. అంతేకాకుండా ఆ గోదావరి చూస్తే భయం కూడా వేస్తుంది కదండి. ఇక్కడంతా మొక్కేసుకున్న తర్వాత మేమైతే మళ్ళీ రిటర్న్ కోళ్ళు వచ్చామండి. కోళ్ళని ఇక్కడ చేప ఒకటి తీసుకున్నాము. తీసుకుని ఒక పెద్ద చేప అనేది తీసుకున్నాం కదండి. అది పక్కనైతే కోయించేస్తారండి. అలా చేసి ఇచ్చేస్తారు. ఇలాగా చేపలు చేసుకున్నాక అమ్మ వాళ్ళ ఇంటికి నుంచి అత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చేసామండి. వచ్చినాక మా హస్బెండ్ అనేది ఏం చెప్తున్నారు అనుకుంటున్నారా? అది జామ కొమ్మ అండి. జామ కొమ్మ అనేది పైన అంతా తొక్క తీసేస్తున్నారు. తీసి మన పైన అనేది ట్యాంక్ ఉంటుంది కదండి, వాటర్ ట్యాంక్. ఆ వాటర్ ట్యాంక్లోకి జామకాయ వేస్తే అది నాసు పెట్టకుండా ఉంటుందంటండి. ఎవరు చెప్పారంటే అత్తయ్య గారికి. అది కోసేసేయరా అని అంటే మా హస్బెండ్ కోసేసి ఇచ్చారు. అది ఎట్టుకెళ్ళి నేను పైన ట్యాంక్లో అయితే వేయడానికి పైకి వెళ్తున్నానండి. పైన ఇలాగా మూత ఓపెన్ చేసి ఆ రెండు కర్రలు ఎట్టుకెళ్ళి అందులో వేసేసానండి. వేసేస్తే అవి లోనకు మునిగిపోయినాయి. ఆయన వేయడం వల్ల నాస్ అనేది పెట్టకుండా క్లీన్గా ఉంటుందని అని అన్నారంటే అందుకు అవి ఆ ట్యాంక్లోకి అయితే వేసేసి మూత అనేది క్లోజ్ చేస్తానండి. ఆ పైకి అలా చూస్తే జాజులు ఉన్నాయండి. జాజులు అనేది ఇలాగా ఉన్నాయి ఫుల్గానే. అవి కోసుకుందామని ఒక గిన్నె వెళ్ళి తెచ్చుకుని ఆ గిన్నెలోకి జాజి మొగ్గలు అనేది మొత్తం మొగ్గలన్నీ తీసుకుని తెంపుకుంటున్నానండి. ఇక్కడ అంతా మొగ్గలు తెంపుకుంటున్నాను కదా. పక్కన మా జోషి వచ్చి కూడా నాకు హెల్ప్ చేశారండి. అలాగే మా మేనకోళ్ళు మేనల్లుడు కూడా నేను తెంపుకుంటుంటే వాళ్ళు కూడా వచ్చి సాయం చేశారు. ఇలాగైతే మొత్తం అన్నీ తెంపేశానండి. చాలా చాలా బాగున్నాయి. చాలా ఎక్కువ వచ్చినాయి కూడాని. అవి కొంచెం కట్టడం కష్టం కాదు కానీ స్మెల్ అయితే చాలా బాగుంటాయి కదా. ఈ విధంగా మొత్తం అన్నీ తెంపుకున్నాం కదా. ఇక్కడ వచ్చేసి చూడండి మా ఇంటి ముందే ఇలా పంట పొలాలు అనేది ఉంటాయండి. చూడండి ఎంత గ్రీనరీగా. మా అత్తయ్య గారు కూడా చాలా బాగా పంచుతారు మొక్కలన్నీ. ఇక్కడ మల్లె మొక్కలు ఉన్నాయండి. మా లేక ఎక్కి కోసిస్తుందండి నాకు. గోడ ఎక్కేసి చూస్తున్నా కదా, తినవే మా మేనకోడలు. మా లేకే మా సాత్విక్ నాకైతే చాలా చాలా హెల్ప్ చేస్తారండి. చాలా సరదాగా కూడా ఉంటారు. తర్వాత వచ్చేసి బయటికి వెళ్దామని రెడీ అవ్వానండి. ఇక్కడ ఇలా రెడీ అవ్వాను కదా. మా జోషి కూడా బాయ్ అమ్మని చెప్పేసి జోషిని అయితే వదిలేసిన మా చిన్న రాక్షస్ ఉంటుంది కదండి, అది అస్సలు వదలదు మమ్మల్ని ఎక్కడికి వెళ్ళినా కూడాని. అది మాత్రం కూడా బయలుదేరుతుంది. చాలా మంది పెద్దోళ్ళు అంటారు కదండి, అనుకునేది ఒకటి జరిగేది ఒకటి అని అంటారు కదా. అదే నిజమండి. ఎందుకంటే మనం ఏమనుకున్నా కూడా అది జరగదు. ఏది అనుకోలేదో అది జరుగుతూ ఉంటుంది కదండి. ఈ దశమి రోజున కూడా అదే జరిగిందండి. మేమైతే అమ్మ అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్దామని రెడీ అవ్వి ఉన్నామండి. అదే టైంలోని డాడీ పడిపోయారు అనేది ఫోన్ వచ్చింది. ఆ ఫోన్ రావడంతో మేము హాస్పిటల్కి అయితే పరిగెట్టామండి. నిజంగా అయితే మేము చాలా చాలా భయపడిపోయాము. ఏమైందో ఏటని కూడా భయపడ్డామండి. అలాంటిది ఏం జరగలేదు. నిజంగా అయితే దుర్గమ్మ తల్లి నిజంగా కాపాడిందండి. దుర్గమ్మ తల్లి వచ్చి ఏమి సాయం చేయదు అని అనుకుంటారు కదా. మనకి డైరెక్ట్గా సాయం చేయకపోయినా కూడా ఎవరి ద్వారా అయినా సాయం చేస్తుందండి. అలాగే అలా పడిపోయిన సిచ్యువేషన్లోనే ఒక 6గురు వచ్చారండి. 30+ ఉంటుంది వాళ్ళకి. వాళ్ళున్న పిల్లలు వాళ్ళు వచ్చి నిజంగా డాడీ నిలబడలేదు, ఎముక కూడా పక్క వచ్చేసింది. ఆ సిచ్యువేషన్లోని పైన ఒకరు కింద ఒకరు పెట్టి సరి చేశారండి. ఆ బోన్ వచ్చేసి మోకాలు చిప్పులోనికి అతుక్కుపోయింది. అలా చేయడం వల్ల ఎక్స్రే తీసినా కూడా మనకి ఏ ప్రాబ్లం లేకుండా, ఆపరేషన్ గట్రా ఏం లేకుండా చిన్న గాయంతో బయటకు వస్తారండి. మాకైతే చాలా చాలా రిలీఫ్గా ఉంది. ఇలా ద్రాక్షరం వచ్చామన్నాను కదండి, పిల్లలకైతే నూడిల్స్ కట్టించాము. అలాగే 100 రూపీస్ బిర్యానీ అంటే అది కూడా కట్టించుకొచ్చాను. ఆ బిర్యానీ అయితే చాలా క్వాంటిటీ బాగుంది. అంతేకాకుండా టేస్ట్ కూడా చాలా బాగుందండి. క్వాంటిటీ కూడా ఎక్కువ ఇచ్చారు. అలా ఫ్రై పీస్ 2 ఇచ్చారు. కర్రీ వేసి ఇచ్చారండి. చాలా బాగుంది. ఇది వచ్చేసి సండే మార్నింగ్ అండి. సండే మార్నింగ్ వచ్చి ఇలాగా పొద్దున్నే మా అత్తయ్య గారు అయితే గుమ్మాలని తుడిచేశారు. పిల్లలు వచ్చేసి లేచారండి. పక్కన చేపలు ఇచ్చుకున్నాయి. చేపలు కూడా పల్లెటూరులో చాలా తక్కువ కదా. ఇలాగే 50 రూపాయలు, ఒక 100 రూపాయలు ఒక 50 రూపాయలు మెత్తలు, అలాగే
రూ. 50 వచ్చేసి పచ్చిరొయ్యలు తీసుకున్నారండి. మన సైడ్ కన్నా ఈ సైడ్ అయితే తాజాగా దొరుకుతాయి. అలా కాస్ట్ అనేది తక్కువ ఉంటుంది కదా. ఈ విధంగా పచ్చిరొయ్యలు చేపలు తీసుకున్నామండి. 2 తీసుకుని మా అత్తగారికి బయట చేస్తున్నారు. లోన వచ్చేసి నేను ఫ్రెష్ అప్ అయిపోయి దేవుడికైతే నైవేద్యం పెడదామని పరమాన్నం అయితే వండుతున్నాను. నేను పక్కన బెల్లం అన్ని తురుముకుని అలాగే అన్నం అన్ని పెట్టుకున్నాను. ఆ రైస్ పక్కన ఉడుకుతుందో పక్కన వచ్చి బెల్లం అని చెక్కుకుంటున్నానండి. పరమాన్నం వండుతున్నాను కదండి, ఆ అన్నం కూడా ఉడుకొస్తుంది. పక్కన వచ్చేసి నేను గ్రైండర్ వేసాను, అది కూడా పక్కన చూసుకుంటున్నానండి. పప్పు అనేది మెత్తగా నలిగించుకోవాలి. బూరెలు అనేది పునుగులు వేసుకుంటున్నాను. బూరెలు కూడా కాదు, పునుగులు వేస్తున్నాము. పక్కన వచ్చేసి మా అత్తయ్య గారు వచ్చి ఇలాగా కొబ్బరికాయ అనేది ఒలుస్తున్నారండి. మా లేకి అలాగే జోష్ బాబు వచ్చేసి శంఖ పూలు కోయడానికి బయటకు వచ్చారండి. ఇక్కడ చూస్తున్నారు కదా శంఖ పూలు అనేది, ఇక్కడ బయట ఇలా ఉన్నాయి పాదు. ఈ పక్కన ఒకటి ఉంది, ఆ సైడ్ డోర్ దగ్గర ఒకటి ఉందండి. చాలా ఎక్కువ పూలు పోస్తున్నాయి. ముందు గేట్ దగ్గర వచ్చేసి జోషి కోస్తుంది కదండి, ఆ పక్క గేట్ దగ్గర వచ్చేసి లేకే కోస్తుంది. ఈ 2 వైపులు ఉన్నాయండి. చాలా అయితే పువ్వులు ఎక్కువ వచ్చినాయి. ఇలాగ దేవుడి దగ్గరే కాకుండా ఇవి వాటర్లో వేసుకుని మరగబెట్టుకుని అందులో తేనె కలిపి మా అత్తగారు మా మామయ్య తాగుతారంటే మా పిల్లలు కూడా ఇష్టపడి తాగారండి. తర్వాత వచ్చి నైవేద్యం పెడతాన్నాం కదండి, అందుకు బయట ఇలాగ ముగ్గు వేసి 3 ఆలు పెట్టి దానికి దారం అనేది పసుపు రాసి వేశారండి. బయట వచ్చేసి గోడకి పసుపు రాసి బొట్టు పెడతారండి. అలాగే రాళ్ళు తెచ్చి వాటికి పసుపు కుంకుమ పెడతారు. అంతేకాకుండా దారం కూడా వేస్తారండి, పసుపు దారము. నేను దేవుడి దగ్గర కూడా దండం పెట్టుకుంటున్నానండి. మా దేవుడి మంజూరమతి ఇలా ఉంది. మా అత్తయ్య గారు వచ్చేసి ఇక్కడ వచ్చి పునుగులు అనేది దేవుడి దగ్గర పెట్టడానికి ఒక వాయి అనేది వేస్తున్నారండి. ఇలా దేవుడి దగ్గరికి ముందుకు వేస్తారు. అలాగే నేను పరమాన్నం కూడా చేస్తున్నాను కదండి, అది కూడా అయిపోయింది, అది కూడా చేస్తాను. ఇలా అయితే పునుగులు అయితే వేసేసాము. ఒక వాయి వేసేసాము, ఇంకో వాయి అయితే నేను వేస్తున్నాను. మా అత్తగారు వచ్చేసి దేవుడి దగ్గర కావాల్సిన చాట్లోకి అంటాకు తెచ్చుకుని అందులోకి పరమాన్నం అలాగే పునుగులు ఉన్నాయి కదండి, ఆ పునుగులు కూడా వేసి నైవేద్యం అయితే పెట్టడానికి అన్ని రెడీ చేస్తున్నారండి. పక్కన వచ్చేసి మిగతా పిండి ఉంది కదండి, దేవుడికి ఇందాక పునుగులు వేసాం కదండి, ఇంకా పిండి ఉన్నది. ఆ పిండి వచ్చేసి టిఫిన్కి అదే కాబట్టి నేను ఆ పునుగులు కూడా వేసేసుకుంటున్నానండి. ఓ పక్కన వచ్చేసి మా అత్తగారు నైవేద్యం అనేది పెట్టుకుంటున్నారు. ఆ నైవేద్యం కూడా పెట్టేసుకుని దండం పెట్టుకుని కొబ్బరికాయ కూడా కొట్టేశారండి. ఈ విధంగా చూస్తున్నారు కదా, చాట్లోనే అట్టాకు వేసి అందులోని పునుగులు అంతేకాకుండా పరమాన్నం పెట్టి దండం పెట్టుకుంటారండి. ఇలాగా మా అత్తగారు పెట్టేసుకున్నాక మా మామయ్య గారు మా అత్తగారు పెట్టుకున్నాక నేను కూడా పెట్టేసుకున్నాను. ఈ విధంగా సాంబ్రాణి పొగ వేసి ఇలాగ చాటని 3 సార్లు ఎత్తాలండి. ఎత్తాక దండం పెట్టుకుంటే సరిపోతుంది. నైవేద్యం పెట్టాను అన్నాను కదండి, నాన్ వెజ్ కంపల్సరీ ఉంటుంది కదా. నాన్ వెజ్ అనేది ఏమేమి వండామని చూడండి. మటన్ కర్రీ వండుతున్నాను, ఇంకా ఉడుకుతుంది స్టవ్ మీద. దాంట్లోకి ప్లెయిన్ బిర్యానీ చేశానండి. బిర్యానీలోకి మటన్ కర్రీ ఒకటి ఉంటే సరిపోదు కదా, అందులోకి నేను చికెన్ కర్రీ కూడా చేశాను. చికెన్లోకి పునుగులు కూడా చాలా బాగుంటాయి. పునుగులు ఉన్నాయండి, అలాగే చికెన్ ఫ్రై, చేపల ఫ్రై, సాంబారు, అందులోకి నిమ్మకాయ ఉల్లిపాయలు కూడా రెడీ చేసి పెట్టాను. ఉల్లిపాయ ముక్కలు అలాగే నిమ్మకాయలు కట్ట అన్నీ కోసుకున్నాం కదా, ఇలా రెడీ చేసుకున్నట్లని ఇప్పుడు పిల్లలకి ఒక్కొక్కటి ప్లేట్లో పెట్టేసి వాళ్ళకి ఇద్దామండి. వాళ్ళైతే చాలా ఇష్టంగా తింటున్నారు. ఇలాగా మా హస్బెండ్ అని నేను వీడియో తీసుకుంటున్నానండి. మా హస్బెండ్ అది ప్లేట్లోకి అన్నీ పిల్లలకి వేసిస్తున్నారండి. చేపల ఫ్రై అలా చికెన్ కర్రీ అన్నీ ఇలాగ ఒక్కొక్కరికి ఇస్తున్నాం. హవ్య చూడండి మటన్ వేసుకు ఎలా కూర్చుంది ఇక్కడ, ఇలాగ ఎడతారా లేదని ఓ పక్కన వీడియో తీస్తుంటే అలా చూస్తుంది చూడండి నా వంక. హవ్యని అయితే చాలాసేపు ఏడిపించి లాస్ట్లో పెట్టామండి. వాళ్ళిద్దరితో పాటు మొత్తం అందరితో పాటు కూర్చుని తింటుంది. ఈ విధంగా మొత్తం అంతా కంప్లీట్ అయిపోయాక ఈవినింగ్ వచ్చేసి మా చిన్నత్తి గారి ఇంటికి వచ్చామండి. అక్కడ కోళ్ళు అనేది చాలా ఎక్కువ ఉన్నాయి. మా జోష్ అస్సలు భయపడకుండా వాటితో చాలా బాగా ఆడింది. అవి అసలు దాని దగ్గర కూడా వెళ్ళదండి, భయపడితే వాళ్ళ డాడీ దగ్గరే ఉంది. ఇక్కడంతా ఆడుకుంటున్నాం కదా, చిరాకు వచ్చేసి బట్టలు కూడా ఇప్పేసింది. ఈ వీడియో నచ్చిందా అయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.